ఆ సాయంత్రం స్వప్న గదిలో ఫోన్ మోగింది. ఆ సమయంలో ఆమె నేల మీద పడుకుని వశిష్ఠు ఫోటోని చూస్తోంది. ఫోన్ మోగిన శబ్దం వినిపించినా ఆమె లేచి వెళ్లాలనుకోలేదు. నిర్లిప్తంగా ఉంది. ఏముంది? ఇన్స్‌పెక్టర్ ఫోన్ చేస్తాడు. 2 అనునయ వాక్యాలు చెప్పి తన కర్తవ్యం ముగిసిపోయినట్టు ఫోన్ పెట్టేస్తాడు. ఈ ఫోన్‌లేవి వశిష్ఠ్‌ని తెచ్చివ్వలేవు కదా! అయితే ఆమె ఆలోచనకి విరుద్ధంగా ఫోన్ రింగ్ అయ్యే శబ్దం క్షణక్షణానికి పెద్దదవుతోంది. గది మొత్తం ప్రకంపించేలా శబ్దం పెరిగిపోతోంది. స్వప్న ఉలిక్కిపడి లేచి కూర్చుంది. ఒక విధమైన ఉద్వేగం మనసంతా ఆక్రమించుకుంది. చప్పున లేచి రిసీవర్ తీసుకుంది. హలో? స్వప్న కంఠం వణికింది. అట్నుంచి గ్రహాంతరవాసులు 2 క్షణాల తర్వాత లైన్‌లోకొచ్చారు. మిసెస్ స్వప్న? నేనే మాట్లాడుతున్నాను. చెప్పండి. ప్రపంచమంతా ఎదురు తిరిగినప్పుడు మనసు మొండిదవుతుంది అనడానికి నిదర్శనంలా ఆమెలో ఏదో తెగింపు ఆవరించింది. అవతల వైపు ఒక్క క్షణం నిశ్శబ్దం. వశిష్ఠు మా ఆధీనంలో నుండి తప్పించుకున్నాడు. ఆ కంఠం అభావంగా చెప్పింది. ఆమె తనేం విందో అర్థం కాక ఏంటి? అంది. స్వామి చనిపోయిన విషయం, వశిష్ఠ్ని గ్రహాంతరవాసులు కిడ్నాప్ చేసి దాచుంచిన విషయం ఆమెకి కృష్ణమోహన్ గాని, సందీప్ గాని ఎవరూ చెప్పలేదు. ఆమె ఇంకా వశిష్ఠు సందీప్ దగ్గరో, స్వామి దగ్గరో ఉన్నాడనుకుంటోంది. అసలు విషయం ఆమెకి తెలిస్తే విని తట్టుకోలేదని కృష్ణమోహన్ చెప్పలేదు. అట్నుంచి వారు తిరిగి అదే మాట రిపీట్ చేశారు. ఏంటి మీరనేది? అయోమయంగా అడిగింది. అవును స్వప్న, వశిష్ఠ్ని స్వామి ఆధీనం నుండి మేమే కిడ్నాప్ చేసి దాచుంచాం. అయితే మా దగ్గర నుండి కూడా వశిష్ఠు తప్పించుకున్నాడు. ఎప్పుడు? ఎప్పుడు జరిగింది ఇదంతా? వరుసగా నిన్నటి నుండి జరుగుతూనే ఉంది. అబద్ధం! ఆమె గట్టిగా అరిచింది. అసలు ఆ స్వామి అనేవాడే లేడు. ఏదో జరుగుతోంది. మీరంతా కలిసి ఏదో నాటకం ఆడుతున్నారు. అసలు నా కొడుకు బ్రతికే ఉన్నాడో లేదో? దుఃఖం ముంచుకొచ్చింది. లేదు స్వప్న, వశిష్ఠు బ్రతికే ఉన్నాడు. ఎక్కడ? అట్నుంచి ఒక నిశ్శబ్దం తర్వాత వినిపించింది. కృష్ణమోహన్ దగ్గర. ఆ తర్వాత లైన్ కట్టయింది. నిశ్శబ్దం. చాలా గాఢమైన నిశ్శబ్దం. ఆమె చెవుల్లో వశిష్ఠు కృష్ణమోహన్ దగ్గర ఉన్నాడన్న మాటే ప్రతిధ్వనిస్తోంది. కాని అది కూడా నిశ్శబ్దంగానే. ఆనందం, ఆశ్చర్యం రెండూ కలిస్తే సర్వేంద్రియాలు స్తబ్దం అయిపోతాయి అనడానికి నిదర్శనంలా ఆమె ఆ గది మధ్య శిలాప్రతిమలా నిలబడుంది. క్రమక్రమంగా హోరుతో మొదలై ఒడ్డుని తాకిన తరంగం తిరిగి వెనక్కి మరలిస్తున్నట్టు ఆమెలో ప్రతిధ్వనించే గ్రహాంతరవాసుల మాటలు దూరమై సత్యం చైతన్యాన్ని కలిగించింది. అంతే, రివ్వున బయటకు పరుగు తీసింది. పోలీస్ స్టేషన్ సమీపించే వరకు ఆమె ఎక్కడా పరుగు ఆపలేదు. కృష్ణమోహన్ తన గదిలో సీట్లో కూర్చుని ఏదో ఫైల్ చూసుకుంటున్నవాడల్లా అడుగుల శబ్దం విని చొప్పున తలెత్తాడు. స్వప్నని చూడగానే అతడి కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఆమె రావడమే టేబుల్ మీద చేతులాంచి ఆయాసం కూడా తీసుకోకుండా వశిష్ఠెక్కడా అని అడిగింది ఉద్వేగంగా. అతను ఉలికిపడ్డాడు. క్షణంలో సర్దుకుని ఏం జరిగింది అంటూ ముందు కూర్చో అన్నాడు. ఆమె చెయ్యెత్తి వారిస్తూ నో ఫార్మాలిటీస్ ప్లీజ్. ముందు మీ దగ్గరున్న నా కొడుకుని నాకు అప్పగించండి అంది. వశిష్ఠు నా దగ్గరున్నాడని ఎవరు చెప్పారు? నాకు తెలుసు. దయచేసి నా కొడుకుని నాకు చూపించండి ప్లీజ్. చేతులెత్తి దండం పెడుతూ దీనంగా అడిగింది. స్వప్న. అతను అనునయంగా దగ్గరకొచ్చి అడుగు దూరంలో నిలబడ్డాడు. కలగాని కన్నావా? అప్పుడు జరిగిందది. ఊహించని సంఘటన. స్వప్న ఈడ్చి కృష్ణమోహన్ చెంప మీద బలంగా కొట్టింది. బిత్తరపోయాడు కృష్ణమోహన్. అప్రయత్నంగా చేత్తో చెంపని తడుముకున్నాడు. స్వప్న బరస్ట్ అయింది. ఎంతమంది నా బిడ్డతో ఆడుకుంటారు? రాక్షసులారా! నా బిడ్డని ఏం చేయాలనుకుంటున్నారు? వాడెవరికి ద్రోహం చేశాడని వాడికి శిక్ష? ఏడుస్తూనే ముందుకురికి అతడి కాలర్ పట్టుకుని ఊపుతూ చెప్పు, నా బిడ్డనేం చేశావు చెప్పు అంటూ హిస్టీరిక్గా అరవసాగింది. స్వప్న, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఆమె నుంచి బలవంతంగా విడిపించుకుని కుర్చీలో కూర్చోబెట్టాడు. ఆమె టేబుల్ మీద తలాంచి పిచ్చిదాన్లా రోదించసాగింది. అతడు నిశ్శబ్దంగా ఆమెనే చూస్తున్నాడు. స్వప్న హృదయ విదారకంగా ఏడుస్తోంది. ఆ ఏడుపు అతని గుండెని పిండి చేస్తున్నట్టుగా వినిపిస్తోంది. కొట్టినందుకు కోపం రాలేదు. అర్థం చేసుకోగలిగాడు. క్రమక్రమంగా అతడు ఒక నిశ్చయానికొచ్చిన వాళ్ళ స్వప్న అంటూ మెత్తగా పిలిచాడు. ఆమె ఏడుస్తూనే తలెత్తింది. వశిష్ఠు దొరికిన మాట నిజం. కాని నేనే వాణ్ణి దాచేశాను. తలదించుకుని చెప్పాడు. ఎందుకు? దుఃఖమాపి కళ్ళు తుడుచుకుంటూ అడిగింది. ఎందుకంటే అతను ఒక్క క్షణం ఆగి తిరిగి చెప్పసాగాడు. స్వామిని చంపి నిన్న రాత్రి గ్రహాంతరవాసులు వశిష్ఠుని కిడ్నాప్ చేశారు. భూమిని విడిచిపెట్టి వారు తన వెంటవాణ్ణి తీసుకువెళ్లడానికి ఒకరోజు సమయం ఉంది. అది ఈ రాత్రి వరకు. ఈ లోపల చెడిపోయిన వాహనం నుండి అదృష్టవశాత్తు వశిష్ఠు బయటపడి మా కానిస్టేబుల్కి కనిపించడంతో నా దగ్గరికి చేర్చబడ్డాడు. గ్రహాంతరవాసులు నిర్ణయించుకున్న సమయం లోపల వశిష్ఠుని ఎలాగైనా సరే తీసుకువెళ్లిపోవాలన్న తొందరలో ఉంటారు.
అందుకోసం వాళ్ళు తిరిగి వశిష్ఠ్ కోసం వెతుకుతూ ఉంటారు. నీ దగ్గరుంటే వాణ్ణి తీసుకువెళ్ళిపోవడం వారికి సులభం అవుతుంది. అందుకే వాణ్ణి భద్రమైన చోటులో దాచుంచాను. ఈ 24 గంటలు దాటిన తర్వాత వారు తమ గ్రహానికి తిరిగి వెళ్ళిపోతారు. అప్పుడు వశిష్ఠ్ని నేనే స్వయంగా తీసుకొచ్చి నీకప్పగిస్తాను. సరేనా? ఆమె అనుమానంగా చూస్తూ, ఇది స్వామి చెప్పినలాంటి కథలా ఉంది. మీరు కూడా ఏదో నాటకమాడుతున్నారనిపిస్తోంది అంది. నన్ను నమ్ము స్వప్న. ఇన్నాళ్ళు ఓపి పట్టిందానివి. ఈ చివరి నిమిషంలో కూడా కాస్త ఓర్చుకో. లేదంటే వాళ్ళు ఎలాగైనా నీ నుంచి వశిష్ఠ్ని తీసుకుపోతారు. చివరి మాటతో కొద్దిగా ఆలోచనల్లో పడిందామె. అవును, ఇన్నాళ్ళు వాడెక్కడున్నాడో తెలియక ఎంతో టెన్షన్ అనుభవించింది. కానీ ఇప్పుడు వాడు ఇన్స్పెక్టర్ దగ్గరే భద్రంగా ఉన్నాడు. ఇక భయమేముంది? ఇన్ని రోజులు వాడిని చూడకుండా ఉండగలిగింది. ఇంకొద్ది గంటలు ఉండలేదా? అలా అనుకోగానే ఆమె తలెత్తి, ఇదంతా నిజమేనా అని అడిగింది. అతను టేబుల్ మీద చేతులాంచి కొద్దిగా ముందుకొంగాడు. ఆమె కళ్ళల్లోకి చూస్తూ, ఎన్నాళ్ళ నుండి నన్ను చూస్తున్నావు, నా మీద ఆ మాత్రం నమ్మకం లేదా అన్నాడు. ఆమె చొప్పున తడబడి కళ్ళు వాల్చేసింది. అతడి కళ్ళ నుండి ఆమెకు ఏ కమ్యూనికేషన్ అందిందో గాని వెంటనే లేచి నిలబడి, నేను వెళతాను అంది. పద, ఇంటి దగ్గరే డ్రాప్ చేస్తాను. అతను ముందుకు కదిలాడు. అప్పుడప్పుడే చీకట్లు అలుముకుంటున్నాయి. స్వప్న గదిలో లైటు వెయ్యాలన్న స్పృహ కూడా లేక కూర్చుని ఎటో చూస్తోంది. ఆ చూపులో చైతన్యం లేదు. కృష్ణమోహన్ వదిలి వెళ్ళినప్పటినుంచి ఆమె అలాగే కూర్చునుంది. ఎన్నో రోజుల నుండి సరిగ్గా నిద్రలేనట్టు కళ్ళ కింద నల్లటి వలయాలేర్పడ్డాయి. ముంగురులన్నీ ముఖం మీదకి జారిపోయి దైన్యంగా కనబడుతోంది. సమయం ఎలా గడుస్తోందో ఆమెకి తెలియడం లేదు. మనసంతా శూన్యంగా ఉంది. పోలీస్ స్టేషన్ నుండి ఇంటికొచ్చే వరకు సంతృప్తిగా ఉన్న మనసు ఇంటికొచ్చాక మారిపోయింది. గ్రహాంతరవాసులంటే సామాన్యమైన వారు కాదు. చివరి నిమిషంలో వశిష్ఠు తప్పించుకున్నాడంటే వాళ్ళు చూస్తూ ఊరుకోరు. అందులోనూ వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది కాబట్టి ఆ గడువులోనే ప్రపంచమంతా గాలించైనా సరే వశిష్ఠ్ని తీసుకుపోతారు. ఒక ఇన్స్పెక్టర్, ఒక సాధారణమైన పోలీస్ ఇన్స్పెక్టర్ వారిని ఏ విధంగానూ అడ్డుకోలేడు. సరిగ్గా ఆ ఆలోచన వచ్చినప్పటినుండి ఆమె స్తబ్దుగా మారిపోయింది. వశిష్ఠు మీద ఆశ వదులుకుంది. వాడిక రాడు అని అనుకుంటోంది. నిర్లిప్తంగా సోఫా అంచుని వేలితో రాస్తూ కూర్చునుంది. చాలాసేపు గడిచిన తర్వాత ఎవరో గదిలోకొస్తోన్న అడుగుల శబ్దం వినిపించింది. ఆమె తల తిప్పి చూడలేదు. అలాగే కూర్చుంది. ఎవరైనా రాని, ఇంతకన్నా తన్నేం చేయగలరు? ఆఖరికి ఆ గ్రహాంతరవాసులే రానిగాక. ఆమె లేవలేదు. టక్కున లైటు వెలిగింది. అంతసేపు చీకటికి అలవాటు పడ్డ కళ్ళు అంత వెలుగును ఒక్కసారిగా భరించలేనట్టు కుచించుకుపోయి నెమ్మదిగా తెరుచుకున్నాయి. తల తిప్పి గుమ్మం వైపు చూసిందామె. సందీప్ లోపలికొచ్చి నిలబడున్నాడు. ఆమె తల తిప్పగానే, చీకట్లో కూర్చున్నావేం స్వప్న అని అడిగాడు. ఆమె నిర్లిప్తంగా నవ్వి లేచి సరిగ్గా కూర్చుంది. వశిష్ఠు లేకపోతే తనకి చీకటికి వెలుక్కి తేడా ఉండదన్న విషయం అతడికి మాత్రం తెలీదు. అతడు ఆమె ఎదురుగా కూర్చున్నాడు. ఎలా పలకరించాలో అర్థం కాలేదతడికి. కాని విషాదానికి ప్రతీకలా కనిపించే ఆమె ముఖం చూస్తూ ఎక్కువసేపు అలా ఉండలేకపోయాడు. ఏం ఆలోచిస్తున్నావు స్వప్న అని అడిగాడు. ఆమె ముఖంలో ఏ భావమూ లేదు. ఆలోచించడానికేం మిగిలింది అంది ఎదురు ప్రశ్న వేస్తూ. ఇంకా దిగులెందుకు? వశిష్ఠు క్షేమంగా పోలీసుల ఆధీనంలో ఉన్నాడు కదా అన్నాడు. పోలీసులు గ్రహాంతరవాసుల కన్నా గొప్పవారేమీ కాదు కదా అంది. ఆ మాటకి అతను సమాధానం చెప్పలేకపోయాడు. నిజమే, గ్రహాంతరవాసులు తలచుకుంటే ప్రపంచం మొత్తం ఏకమైనా ఏమీ చేయలేరు. కాని ఆ విషయం ఆమె నుండి మెల్లమెల్లగా తొలగించాలి. నువ్వన్నమాట నిజమే కావచ్చు. కాని గ్రహాంతరవాసులు బహుశా ఈపాటికే తమ గ్రహానికి బయలుదేరుండాలి. వారి వెంట తెచ్చుకున్న ప్రాణవాయువు అయిపోయింది కాబట్టి ఇంకా భూమి మీదే ఉండి ఎక్కడో ఉన్న వశిష్ఠ్ని వెతుకుతూ ఉంటే తమ ప్రాణాలకే ప్రమాదం అనుకునుంటారు. ఉంటారు అంతే. వెళ్లారని రూఢీగా తెలీదు కదా. అతనికి ఏం చెప్పాలో తోచలేదు. చివరికి ఇన్స్పెక్టర్ కృష్ణమోహన్ చాలా తెలివైనవాడు. ఒక్కసారి వశిష్ఠు దొరికిన తర్వాత ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ వాణ్ణి గ్రహాంతరవాసులు చేతికి దొరకనీయడు. ఆ విషయంలో మనం పూర్తిగా ధైర్యంగా ఉండొచ్చు. ఈ కొద్ది గంటలు నువ్వు ఓపిక పట్టావంటే ఇక వశిష్ఠికి ఏ ప్రమాదమూ ఉండదు. స్వామి చెప్పిన దాని ప్రకారం ఈరోజు ఎలాగైనా మరో వాహనం తెప్పించుకుని తమ గ్రహానికి తిరిగి వెళ్ళిపోక తప్పదు. ఆమె కళ్ళల్లో కొద్దిగా నమ్మకం కనిపించింది. చాలు, ఆశ చాలు. వాడు గ్రహాంతరవాసుల చేతిలో పడకుండా ఉంటే తను మరో 4 రోజులైనా ధైర్యంగా ఉండగలదు. గంభీరమైన వాతావరణాన్ని మార్చడానికి సందీప్ వెళ్లి టీవీ పెట్టొచ్చి కూర్చున్నాడు. టీవీలో ఏదో సీరియల్ వచ్చి అప్పుడే అయిపోయింది. యథాలాపంగా టీవీ వంక చూస్తూ కూర్చున్నాడు. అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి. కాసేపటికి అవి కూడా పూర్తయ్యి వార్తల ముందు టైం వేశారు. సరిగ్గా 7:30 చిన్న మ్యూజిక్తో టీవీ స్క్రీన్ మీదకి రాబోయిన దూరదర్శన్ సింబల్ టక్కున మాయమైంది.
స్క్రీన్ తెల్లగా మారిపోయింది. ఇద్దరూ ఉలిక్కిపడి ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. అప్పుడు వినిపించింది ఆ శబ్దం. బీప్ బీప్. ఆ శబ్దం కూడా ఆగిపోయాక ఒక్కసారిగా టీవీ స్క్రీన్ రంగు మారిపోయింది. ఆమె ఊపిరి పీల్చడం కూడా మరిచిపోయి టీవీ వంక చూస్తోంది. అదే సమయంలో చిన్న చప్పుడుతో స్క్రీన్ మీద గ్రహాంతరవాసి ప్రత్యక్షమయ్యాడు. వెంటనే స్వప్న నోట్ నుండి కెవ్వుమన్న ఆర్తనాదం వెలువడింది. సందీప్ వైపు కదిలి అతడి చేతిని గట్టిగా పట్టుకుని కూలబడింది. తెర మీద తలలేని ఆకారం, ఛాతి మధ్య సూర్యచక్రం స్థానంలోని నోరు నెమ్మదిగా తెరుచుకుంది. మిసెస్ స్వప్న గంభీరంగా పలికిందా కంఠం. ఆమె సన్నగా వణుకుతూ సందీప్ చేతిని మరింత గట్టిగా బిగించి పట్టుకుంది. సందీప్ అయోమయంగా చూస్తున్నాడు. ఆ ఆకారం నెమ్మదిగా నోరు విప్పంది. వశిష్ఠు కృష్ణమోహన్ దగ్గర క్షేమంగా ఉన్నాడనుకుంటాను. చెళ్ళున చెర్నాకోల్తో కొట్టినట్టు వణికిందామె. అప్పుడు తిరిగి తెరుచుకుంది ఆ ఆకారం యొక్క నోరు. మా వాహనాన్ని స్వామి ధ్వంసం చేశాడు. అందుకే స్పేస్ సిటీ నుండి మరో వాహనం తెప్పించుకునే వరకు ఆగాల్సొచ్చింది. ఈ లోపులో వశిష్ఠు మా దగ్గర నుండి తప్పించుకున్నాడు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మేం తెచ్చుకున్న ప్రాణవాయువు అయిపోవచ్చింది. మేము వెళ్ళిపోవడానికి మరో 4 గంటల సమయం మాత్రమే ఉంది. వశిష్ఠుని తీసుకువెళ్ళడానికి మేం బయలుదేరుతున్నాం. నో అని అరవాలనుకుందామే. గొంతు నుంచి ఎలాంటి శబ్దం రాలేదు. శరీరమంతా స్వేదంతో తడిసి ముద్దయిపోయింది. సందీప్ కూడా దాదాపు అదే స్థితిలో ఉన్నాడు. ఆ ఆకారం కొనసాగించింది. ఈసారి మమ్మల్ని ఈ విశ్వంలో ఏ శక్తి అడ్డుకోలేదు. ఇది మా విజ్ఞానానికే పరీక్ష. మా ప్రయత్నానికి అడ్డు తగిలి వశిష్ఠు మాకు దక్కకుండా చేయాలనుకుంటే ముందుగా సందీప్ని చంపుతాం. అది మా హెచ్చరిక మాత్రమే. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ని, నిన్ను వరుసగా చంపేస్తాం. చివరికి మొత్తం భూ ప్రపంచాన్నే ధ్వంసం చేసి వశిష్ఠుని మా వెంట తీసుకుపోతాం. చెప్పడం పూర్తి కాగానే స్క్రీన్ మీద నుంచి గ్రహాంతరవాసి అదృశ్యమయ్యాడు. చప్పున వెళ్లి టీవీ కట్టేశాడు సందీప్. అతడి ముఖమంతా చెమటలు పట్టేశాయి. స్వప్న డీప్ షాకులోకి వెళ్ళిపోయినట్టు ఇంకా టీవీ వంకే పిచ్చిచూపు చూస్తోంది. స్వప్న గాబరాగా పిలిచాడు. ఆమె పలకలేదు. ముందుకు కదిలి భుజం పట్టుకుని కదిపాడు. మెల్లమెల్లగా ఆమెలో చలనం కలిగింది. జరిగింది గుర్తుకురాగానే నో అంటూ గొంతు పగిలిపోయేలా అరిచింది. వరుసగా అలా అరుస్తూనే ఉంది. సందీప్ అనునయంగా ఆమె భుజం తట్టాడు. ఆ చిన్న ఆలంబనకే ఆమె అతడి 2 చేతులు గట్టిగా పట్టుకుని బిగ్గరగా రోదించసాగింది. స్వప్న భయపడకు, ఏం కాదు. నేను ఇన్స్పెక్టర్కి ఫోన్ చేస్తాను. చెప్పాడే కాని ఇన్స్పెక్టర్ కూడా ఏమీ చేయలేడని తెలుసు. అంత శక్తివంతమైన స్వామే ఏమీ చేయలేక ప్రాణాలు పోగొట్టుకున్నాడు. అయినా ఈ పరిస్థితుల్లో మిగిలిన ఒకే ఒక్క ఆశ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేయడం. అతనొస్తే కాస్తైనా ధైర్యంగా ఉంటుంది. గదిలోకి వెళ్లి రిసీవర్ చెవి కానించుకుని రింగ్ చేయబోయాడు. రిసీవర్లోంచి ఎలాంటి శబ్దమూ రాలేదు. ఫోన్ డెడ్ అయిందని అర్థమవడానికి అతడికి ఎంతోసేపు పట్టలేదు. మొహం లీనమైంది. రిసీవర్ని గిరాటేసి గబగబా కిందకొచ్చాడు. స్వప్న భయపడకు, జాగ్రత్తగా తలుపులు వేసుకో. నేను ఇన్స్పెక్టర్ని తీసుకొస్తాను అన్నాడు. వద్దు, ఆమె కంగారుగా అంది. వద్దు బావా, నువ్వు బయటకు వెళితే వాళ్ళని చంపేస్తారు అంది వారిస్తూ. ఏం కాదు, క్షణాల్లో వస్తాను కదలబోయాడు. ఆమె అడ్డుగా నిలబడింది. నా మాట విను. ఇప్పుడు బయటికి వెళితే వాళ్ళు చెప్పినట్టుగా ముందు నిన్ను చంపేసి మమ్మల్ని బెదిరించాలని చూస్తారు అంది. స్వప్న అని ఆమె తలనిమిరి, నాకేమీ కాదు. ఈ పరిస్థితుల్లో మనందర్నీ రక్షించగలిగేది ఒక్క కృష్ణమోహనే. అతడుంటే మనం ఎలాగో వశిష్ఠుని రక్షించుకోవచ్చు చెప్పేసి ఆమె సమాధానం కోసం చూడకుండా బయటికి పరుగు తీశాడు. పార్కు చేసున్న కారు తీసి వేగంగా గేటు దాటించాడు. టెన్షన్తో అతడికి చెమటలు పడుతున్నాయి. తుడుచుకోవాలనే ధ్యాస లేకుండా రోడ్డు వైపు దృష్టి సారించి వేగంగా నడపసాగాడు. సరిగ్గా అప్పుడు కారు వెనక సీట్లోంచి ఒక ఆకారం నెమ్మదిగా లేచింది. డ్రైవ్ చేస్తూనే యథాలాపంగా రివర్ వ్యూ మిర్రర్లోకి చూసి అదిరిపడ్డాడతను. అతని గుండె ఆగిపోతుందేమో అనిపించింది. కీచుమంటూ శబ్దం చేస్తూ కారాగింది. ఒక్క ఉదుటున డోరు తెరవబోయాడు. కానీ అప్పటికే ఆలస్యమైంది. గాల్లోకి లేచి ఆ ఆకారం ఒంటి చెయ్యి అతని కాలరు పట్టుకుని వెనక సీట్లోకి లాగేసింది. కెవ్వున అరుస్తూ సీటుపై నుంచి వెనక సీట్లో ఉన్న గ్రహాంతరవాసి ఒడిలో పడ్డాడతను. అంతే, ఆకారం చెయ్యి ఒక్కసారిగా పైకి లేచింది. సందీపు భయంతో కళ్ళు గట్టిగా మూసుకున్నాడు. అయిపోయింది, తన ప్రాణం ఈ క్షణంలోనే పోబోతోంది. సరిగ్గా అప్పుడే పొట్టలోకి 10 కత్తులు ఒకేసారి దిగబడినట్టు గ్రహాంతరవాసి చేతుకున్న 10 వేళ్లు సందీపు పొట్టలోకి బలంగా దిగబడ్డాయి. ఒక హృదయ విదారకమైన ఆర్తనాదం ఆ కారులో మారుమ్రోగింది. గ్లాసులన్నీ మూసుండడం వల్ల ఆ కేక బయటకు వినిపించే ఆస్కారం లేదు. అప్పుడు హిరణ్యకశిపుడి పొట్ట చీల్చి లేచిన ఉగ్ర నరసింహమూర్తిలా ఆ ఆకారం కదిలి డోరు తెరచుకుని కారు దిగిపోయింది. సందీప్ గిలగిలా కొట్టుకుంటున్నాడు. కడుపులో మెలితిరిగిన వాడి కత్తుల్లాంటి వేళ్లు పేగుల్ని తెంపేశాయి. ఆర్తనాదం చేయడానికి కూడా శక్తి లేనట్టు అతడు గిలగిలా కొట్టుకుంటూనే ఉన్నాడు.
అప్పుడు చివరికి ఊపిరిపోవడానికి కొద్దిసేపటి ముందు అతడికి ఆ విషయం గుర్తొచ్చింది. మొత్తమంతా కృష్ణమోహన్‌కి చెప్పాలి. ఎలాగైనా సరే స్వప్నని, వశిష్ఠ్‌ని కాపాడమని అభ్యర్థించాలి. అంతే. అతడిక ఆలస్యం చేయలేదు. సర్వేంద్రియాల్ని కేంద్రీకృతం చేసుకుని లేచి కూర్చున్నాడు. అతి కష్టం మీద చిరిగిన చొక్కాని విప్పి పొట్ట మీద బలంగా బిగించి కట్టాడు. గాయాల నుండి రక్తం కారడం కొద్దిగా తగ్గింది. డోరు తెరచుకుని కింద దిగాడు. కాలు నిలవలేదు. తూలి పడబోతూ కారుని ఆసరా చేసుకుని ఆగిపోయాడు. ముందు డోరు తెరచి డ్రైవింగ్ సీట్లోంచి ఎవరో నెట్టేసినట్టే జారిపడ్డాడు. మూలుగుతూనే పొజిషన్లో కూర్చుని కారు స్టార్ట్ చేశాడు. ఒక్కసారిగా వేల కత్తులతో పేవుల్ని తెంపినంత బాధ కలిగింది. భయంకరంగా మూలిగాడు. రెండు నిండు ప్రాణాలు కాపాడడం కోసం మరో కొన ఊపిరితో ఉన్న ప్రాణాన్ని మోసుకుంటూ కారు భారంగా కదిలింది. కృష్ణమోహన్ పోలీస్ స్టేషన్లోని తన గదిలో చాలా రిలాక్స్డ్గా కూర్చున్నాడు. స్వప్న, శ్రీవాత్సవుల కేసు టేకప్ చేసిన చాలా రోజుల తర్వాత మొట్టమొదటిసారి అతనంత ప్రశాంతంగా ఉండడం. స్వామి చనిపోవడంతో కేసు అనుకోని చిక్కుల్లో ఇరుక్కుపోయింది అనుకున్న అతడికి వశిష్ఠు తిరిగి దొరకడం, దాదాపు కేసు క్లోజ్ అయినట్టే అనుకున్నాడు. గ్రహాంతరవాసులు బహుశా ఈ పాటికి వెళ్ళిపోయి ఉండాలి. వారింకా భూమి మీదే ఉన్న పక్షంలో ఈ పాటికి వశిష్ఠు కోసం ఏదో ఒక అనర్థం జరుపుండాలి. కానీ అలాంటి ప్రయత్నమేమీ కనిపించకపోవడంతో గ్రహాంతరవాసులు తమ గ్రహానికి వెళ్ళిపోయి ఉంటారు అని భావించాడు. అతడి ఆలోచన పూర్తి కాకముందే బయట సరున శబ్దం చేస్తూ కారొకటొచ్చి ఆగడం కిటికీలోంచి కనపడింది. లైట్ల వెలుగులో డ్రైవింగ్ సీట్లోంచి దిగుతున్న సందీప్ను చూడగానే అదిరిపడి కుర్చీలోంచి లేచాడు. రక్తం ఓడుతోన్న బట్టలతో, మూసుకుపోతున్న కళ్ళతో, జారిపోతున్న శరీరంతో సందీప్ మృత్యువు చివరి అంచున నిలబడి కనిపించగానే శరవేగంతో బయటకు పరిగెత్తాడు. మెట్ల మీదే కూలబడ్డాడు సందీప్. వాట్ హ్యాపెండ్? సంచలనాన్ని అణుచుకుంటూ చేతుల్లోకి తీసుకున్నాడు సందీప్ని. ఎవరు ఎవరు నిన్ను? మాట పూర్తి చేయలేకపోయాడు. మూసుకుపోతున్న కనురెప్పల్ని బలవంతంగా తెరిచి కృష్ణమోహన్ వంక చూస్తూ గ్రహాంతరవాసులు నన్ను. అతడి మాట పూర్తి కాకముందే కృష్ణమోహన్ గ్రహాంతరవాసులు వారింకా వెళ్ళిపోలేదా అని అడిగాడు ఆతృతగా. లేదు. అతి కష్టం మీద గొంతు పెగల్చుకున్నాడు. రాత్రి 12 గంటలలోపు వెళ్ళిపోతారు. ఇలాగా వశిష్ఠు దొరకపోతే నాతో పాటు స్వప్నని, మిమ్మల్ని, ఆఖరికి ఈ భూమినే సర్వనాశనం చేస్తామని టీవీలో కనిపించి చెప్పారు. ఒక్కొక్క మాట కూలబడుకుంటూ చెప్పాడు. నువ్వు వాళ్ళని చూసావా? చూశాను. నా మీద ఇది 3వసారి హత్యా ప్రయత్నం చేయడం. కడుపు పట్టుకుని బాధగా మూలిగాడు సందీప్. కృష్ణమోహన్ వెంటనే పక్కనున్న కానిస్టేబుల్ని కేకేశాడు. అంబులెన్స్కి ఫోన్ చేయి. కానిస్టేబుల్ తలూపి లోపలికి పరిగెత్తాడు. వద్దు, చెయ్యెత్తి వారించాడు సందీప్. నేనింక బ్రతకను. స్వప్నని, వశిష్ఠ్ని మాట పూర్తిగా రాలేదు. సందీప్ తల పక్కకు వాలిపోయింది. తెరుచుకున్న కళ్ళ నుండి ప్రాణవాయువు అనంత వాయువుల్లో లీనమైంది. సందీప్ సందీప్ కుదిపాడు కృష్ణమోహన్. తెరుచుకున్న సందీప్ కళ్ళుకు జతగా కృష్ణమోహన్ కళ్ళు కూడా పెద్దవయ్యాయి. బహుశా తన జీవితంలో కృష్ణమోహన్ బైక్ని అంత వేగంగా ఎప్పుడూ నడుపుండడు. ప్రస్తుతం అతను వెళ్లేది స్వప్నింటికి. చీకటిని, గాలిని చీలుస్తూ వేగంగా వెళుతోంది బైక్. అంత గాలిలోనూ అతని నుదిరంతా చెమట పట్టేసింది. అతడి చెవులకి వాహనం తాలూకా శబ్దం ఏమాత్రం వినిపించడం లేదు. వినిపించేదల్లా చనిపోతూ చెప్పిన సందీప్ మాటలే. అవి వాహనం నుండొచ్చే శబ్దం కన్నా ఎక్కువ ఫ్రీక్వెన్సీలో అతడి చెవుల్లో మోరుమ్రోగుతున్నాయి. స్వప్నని, తనని, మొత్తం భూతలాన్ని భస్మీపట్లం చేస్తామన్న గ్రహాంతరవాసులు వశిష్ఠు దక్కకపోతే అంతకీ తెగిస్తారన్న విషయం సందీప్ మరణంతోనే స్పష్టమైంది. అతడు భయపడేది తన చావు గురించి కాదు, ముందు స్వప్న గురించి, ఆ తర్వాత భూమి గురించి. బైక్ ఒక్క కుదుపుతో ఆగింది. స్టాండ్ కూడా వేయకుండా అలాగే పడేసి లోపలికి పరిగెత్తాడు. ఇంట్లో లైట్లన్నీ వెలుగుతున్నాయి. హాల్లో అడుగు పెడుతూనే అప్రయత్నంగా అక్కడే ఆగిపోయాడు. నిశ్శబ్దం, చాలా గాఢమైన నిశ్శబ్దం. మారణహోమపు ఆది అంతంలాంటి నిశ్శబ్దం. అతడి మనసు ఒక క్షణం కీడును శంకించింది. ఇక ఆగలేదు. స్వప్న గట్టిగా పిలిచాడు. సమాధానం రాలేదు. మరోసారి, మళ్ళీ. అక్కడ ఇదివరకులా నిశ్శబ్దం లేదు. అతడి పిలుపులతో ఆ ఇల్లంతా దద్దరిల్లిపోతుంది. వేళకాని వేళ వర్షారంభానికి సూచనగా వినిపించే మేఘగర్జనలాంటి అతడి గొంతు ఆ వాతావరణమంతా ప్రతిధ్వనిస్తోంది. స్వప్న ఆ ఇంట్లో లేదు అని అర్థమవడానికి అతడికి ఎంతోసేపు పట్టలేదు. అర్థమయ్యాక అడుగు ముందుకు పడలేదు. శరీరం కదల్లేదు. అయినా కాలు నిలవలేదు. నిస్సత్తువంతా ఒంటిని ఆక్రమించుకున్నట్టు అతడు ఆ హాల్లో మోకాళ్ల మీద కూలబడిపోయాడు. భయంతో పారిపోయిన నిశ్శబ్దం తిరిగి ధైర్యంగా ప్రవేశించింది. అయితే అది ఆ ఇంటి వాతావరణంలో కలిసిపోలేదు. అతడి మనసు చుట్టూ అలుముకుంది.